మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయము 7వ వచనము నుండి 11వ వరకు చదువుకుందాం. అయితే అన్నిటి అంతం సమీపమైనది కాగా మీరు స్వస్థబుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి. ప్రేమ అనేక పాపములను కప్పును కనుక అన్నిటికంటే ముఖ్యంగా ఒకరిని ఒకరు నిత్యమైన ప్రేమ గలవారై ఉండి కనుక్కొనకుండా ఒకరికొకరు ఆతిథ్యం చేయండి. దేవుని నానార్థమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండి ఒక్కొక్కరు కృపావరం పొందిన కొలది ఒకరికొకరు ప్రచారం చేయండి. ఒకరు బోధించిన ఎలా దైవములను బోధించినట్టు బోధింపలేను. ఒకరు ప్రచారం చేసిన ఎలా దేవుని గురించి సామర్థ్యం నుండి చేయగలరు. ఇందువల్ల దేవుడు అన్నింటిలోనూ యేసుక్రీస్తు ద్వారా మహిమ పట్టుకొను. యుగ యుగంలో మహిమ ప్రభావం ఆయన పొందును గాక. ఆమేన్. అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థతా బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి. ప్రార్థన చేసి ప్రేమించిన మా తండ్రి, మీ నామాన్ని బట్టి మీకు స్తోత్రములు. వద్దిరాల విశ్వాస గృహం చేర్చబడిన ప్రతి కుటుంబాన్ని బట్టి మీకు స్తోత్రం. ప్రభుత్వ శాఖల్లో కొందరు, ప్రైవేటు సంస్థల్లో కొందరు, మరికొందరు విభిన్న రీతిగా ప్రయాసపడుతూ ఉన్నారు. వారి పనులలో, ప్రయత్నములలో, సంచారములలో, అనుదిన డ్యూటీలలో మీ కృపాక్షేమాల నుంచి మీరు కాపాడండి. సంఘములో పిల్లలు ఉన్నతమైన చదువులు చదివి ఉద్యోగాల కొరకు, వివాహాల కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. వారి హృదయ కోరికలను నెరవేర్చండి. సండే స్కూల్ బృందాన్ని కూడా దీవించండి. సంఘము దినదినము క్షేమాభివృద్ధి చెందుటకు మీకు కృపను దయచేయండి. నిన్న దినమున బాబుసానపల్లెలో కొన్ని గృహాలు దర్శించుటకు, బాప్తీసం తీసుకుంటా వారికి కొన్ని హెచ్చరికలు చేయడానికి సహాయం చేశారు. ఇలాగ అన్ని విషయాలలో మీరు మహిమ పొందండి. పాటల ద్వారా మహిమ పొందిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రములు. మీ పక్షాన్ని నిలబడిన వాడు బలహీనుడు మరుగుపరచండి. నాతోనూ మాతోనూ యంత్ర శబ్దం ధరేంద్రతే వింటున్నారు ఆకర్షించమని యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అన్నిటి అంతము సమీపమై ఉన్నది, మీరు ప్రార్థనలు చేయుచు మెలకువగా ఉండుడి. విశ్వాసీ జీవితములో మెలకువ కలిగి ఉండాలి. మెలకువ లేకపోతే బెదిరించే వాళ్ళు ఎక్కువైపోతారు, బెదురుగాళ్ళు ఎక్కువైపోతారు. 2 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయము 1వ వచనములో దావీదు అలసట నుండి బలహీనముగా ఉన్నాడు గనుక అతనిని బెదిరించిన ఎడలా. దావీదు ఎవరు చెప్పమ్మా? ఎవరు దావీదు? యుద్ధ వీరుడు. కత్తి పట్టాడు అంటే సింహపు గుండె ధైర్యం కలిగిన వాడు కూడా దిగులొద్దుతాడు. ఏ గుండె? ఎలుగుబంటి గుండె కాదయా పెద్దంతర్లైనా. ఏ గుండె? సింహపు గుండె కలిగిన వాడు కూడా దిగులొద్దుతాడు. దావీదు అలసట నుండి బలహీనంగా ఉన్నాడు. నేను అతనిని బెదిరించిన ఎడల. విశ్వాసీ జీవితములో ఈ రాకడ దినాలలో, అంత్య దినాలలో, అపాయకరమైన దినాలలో విశ్వాసీ మెలకువగా ఉండాలి. సాలీనునకు చుట్టూ 8 కళ్ళు ఉంటాయంట. అది తను తాను చుట్టూ చూసుకుంటుంది. విశ్వాసి కూడా ఈ భ్రష్టమైన లోకములో
జీవించాలి. తోటమాలి, తోట కలిగిన తోటలో పనిచేసేవారు గోధుమలు విత్తారు. కానీ అక్కడ ఏమని రాయబడింది? గురుగులు ఎక్కడివి? ఏమని రాయబడింది అక్కడ? శత్రువు చేసిన పని. ఖచ్చితంగా చెప్పాల మనోహర్, మనుషులు నిద్రించుచుండగా సాతానుడు గురుగులు విత్తి పోయెను. ఇంకా దండుకోండి కొడకల్లారా మీరు అని చెప్పి ఆయన అంటున్నాడు. పనివారు అంటున్నారు, అయ్యగారు మనము గోధుమలు కదా వేసినది, గురుగులు ఎక్కడి నుండి వచ్చాయి, మేము పీకేస్తామా అంటున్నారు. వద్దు వద్దు, మీరు గోధుమలు కూడా పీకేసేటట్లున్నారు. కాలం సంపూర్ణమైనప్పుడు కోతలో తెలిసిపోతుందిలే. అప్పుడు అంటున్నాడు సాతాను, యజమానుడు అంటున్నాడు, ఇది సాతాను పని. జాగ్రత్త మన ఆధ్యాత్మిక జీవితంలో. అందుకే పౌలు సంఘాన్ని గురించి పలుమార్లు కన్నీళ్లు గార్చాడు. అపోస్తలుల కార్యాలు 20వ అధ్యాయములో దేవుడు స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమునకు అధ్యక్షకులుగా దేవుడు నియమించాడు. ఆ మంద విషయమై జాగ్రత్తగా ఉండండి. నేను వెళ్ళిపోయిన తరువాత క్రూరమైన తోడేళ్ళు మీలోనే, బయట కాదు. యేసు ప్రభువును అప్పగించిన వాడు బయటోడా లోపలోడా? జయరాజు, జయరాజు, యేసు ప్రభువును అప్పగించిన వాడు బయటోడా లోపలోడా? చెప్పు. వజ్రాలోడా? వజ్రాలోడు కాదు బా, లోపలోడు. యేసు ప్రభువుకి ఎంతమంది శిష్యులు? 12 మంది. అందులో యూదాను ప్రేమించి డబ్బు సంచి పెట్టాడు. అనేక సార్లు సులుకలు కూడా ఇచ్చాడు యేసు ప్రభు. ఏమని? మీలో ఒకడు అపవాది అన్నాడు, మీలో ఒకడు పట్టించును అన్నాడు. వాడు పుట్టకుండానే వానికే మేలు. ఎన్ని చులకలు ఇచ్చినా కూడా యూదా కఠినము. పైగా శిష్యులు ఎదుగులాడుతారు, నేనా నేనా నువ్వు ఈను దన్నుకుంటున్నారు. వాడు అప్పుడే రొట్టె తీసుకుని అవతలికి వెళ్ళిపోయాడు. జాగ్రత్త. సంఘ క్షేమము కొరకు ప్రార్థించాలి, మెలకువగా ఉండాలి. మెలకువ జీవితం. మెలకువ లేకపోతే బెదిరించే వాళ్ళు ఎక్కువైపోతారు. కనుక మెలకువగా ఉండుడి. మత్తయి సువార్త 24వ అధ్యాయము 42, 43 వచ్చినారు. ఏ దినమున ప్రభు వచ్చును మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి. ఏ జామున దొంగ వచ్చునో ఇప్పుడు వదిలాల్లో దొంగతనాలు ఎక్కువైపోయినాయి. మన డాక్టర్లకు బ్యాటరీలు ఎత్తుకొని పోయినారంట. చూసారా? ఇంటి ముందర బండి లాక్కొని వెళ్ళిపోయినారంట. ఏంది ఉన్నారా దొంగలంటే? ఉన్నారు, కనబడరోళ్ళు. చూసారా? ఏ జామున దొంగ వచ్చునో మీకు తెలియదు గనక మెలకువగా ఉండుడి. విశ్వాసీ జీవితములో ఈ రాకడ దినాలలో, అంత్య దినాలలో, అపాయకరమైన
యేసు ప్రభువారే ఈ లోకంలో ఉన్నప్పుడే ఆయన హెచ్చరించాడు. లూకాసు సువార్త 21వ అధ్యాయము 36వ వచనం, ఆ దినమున కాబట్టి మీరు అడగ భూమి మీద నివసించే వారందరికీ అకస్మాత్తుగా వచ్చింది కాబట్టి మీరు నిలవబోయి నెలలను తప్పించుకొని మనిషి కుమారుని నిలబడే శక్తి గలవారన్నట్టు ఎల్లప్పుడూ ప్రార్థన చేసి మెలకువగా ఉండు. పై మాటలు, మీరు ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐకిక విచారముల వలనను మందకోడితనం సరే ఆ దినము అకస్మాత్తుగా లోకము మీదికి ఉరి వచ్చినట్టుగా రాబోతుంది. మనుష్య కుమారుని ఎదుట మీరు శక్తి గలవారు మగునట్లు ఆయన ఎదుర్కోవాలంటే ప్రార్థనలో ఉండాలి. ప్రార్థనలో మెలకువ. 25వ అధ్యాయంలో పెళ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ ఎవరు వాళ్ళు? అదే ఎవరు వాళ్ళు? బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు వాళ్ళందరూ కునికి అర్ధరాత్రి వేళ పెళ్లి కుమారుడు వస్తున్నాడని కేక వినబడగా బుద్ధిగల కన్యకలు ఆయనను ఎదుర్కొని ఆయనతో పాటు పెళ్లి విందుకు వెళ్ళారు. బుద్ధి లేని కన్యకలు అప్పుడు కొనడానికి వెళుతూ ఉన్నారు. చూసారా, చాలామంది ఒళ్ళు బరువు, ఏం బరువు? బైబిల్ తెచ్చుకున్నామంటే ఫోన్ ఉన్లే సార్ అంటున్నారు. ఏమున్లే? ఏది మీరు ఎంతమంది బైబిల్ పట్టుకున్నారు, ఎంత తెచ్చినారు? చేతులు ఎత్తండి బైబిల్తో. అది కొత్త నిబంధన 10 మంది తెచ్చినారు. చూడు, కొందరు పాటల బుక్ తెచ్చినారు బాబు. బైబిల్ నూమయ్యి అది నిన్ను మోస్తుంది. ప్రపంచంలో మొట్టమొదటి అచ్చివేయబడిన గ్రంథం బైబిల్ గ్రంథం. భారతదేశంలో మొట్టమొదటి అచ్చివేయబడిన గ్రంథం బైబిల్ గ్రంథం. నువ్వు బైబిల్ గ్రంథాన్ని మొయ్యి, అది నిన్ను మోస్తుంది. నీ ప్రతి ఎక్కడ తెలుస్తుంది. మా అమ్మ చదువు లేనిది, కానీ దేవుని యందు భయభక్తులు కలిగినవి. నాకు రొట్టె ఒట్టి బుక్కలంటే ఇష్టం. వీంతే ఎట్లయినా బైబిల్ చదివించాలని, రే దానమయ్య నీకు రొట్టె కాల్చినారా, వంకాయతో చేసినా రారా అనేది. నేనే బొగ్గరాలు ఆడుకుంటూ ఉండేవాడిని వెనకల్లా. ఇది ఈ బైబిల్ చదువురా, ఏమన్నా బైబిల్ చదివేది తినేద్దాం, ఒక్క మాట చదువురా అని. అట్లా బైబిల్ చదివడంలోనే మా అమ్మ ప్రభు దగ్గరికి నడిపించింది. మా అన్నగారు ఇద్దరు ప్రభు దగ్గరికి పోయినారు. మా అమ్మ మా నాయన ప్రభు దగ్గరికి పోయినారు. నేనేమో లోకములో అనేక ప్రాంతాలలో ప్రభుని గురించి ప్రకటిస్తున్నాను. నీ పిల్లలకు బైబిల్ చదివేసి నేర్పించు, ప్రార్థన చేసేది నేర్పించు. యవన పిల్లలు, ప్రభువా మా భవిష్యత్తు పట్ల నీ సంకల్పం ఏది ఉందో అది నెరవేర్చు అని ప్రార్థన చేయాలా. అంతేగాని చేయి నీకు అంత బరువు అయితే పోతాములే, అన్నీ నా మీద, అన్నీ వచ్చినప్పటి నుండి నా మీద అన్నీ ఉంటారు అని కాదు. నా భవిష్యత్తు ఏమిటి, నా భవిష్యత్తు పట్ల నీ సంకల్పాలు, నీ ఉద్దేశాలు ఏవైతే ఉండవో నాకు సహాయం దయచేయి. ఎప్పుడైతే యవ్వన పిల్లలు ప్రభుతో అతుక్కొని ఉంటారో వారి జీవితాలలో దేవుడు అద్భుత కార్యాలు జరిగిస్తాడు. కనుక ప్రార్థనలో మెలకువగా ఉండాలి. రెండవది, ప్రార్థనలో విశ్వాసం. యాకోబు పత్రిక 5వ అధ్యాయం
16వ వచనములో విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. ప్రార్థనలో విశ్వాసం ఉండాలి. చేస్తున్నా కానీ నాకు నమ్మకాలు లేవక్క. ఇప్పుడు ఉపవాస ప్రార్థన కాదు, పోరుజాలకు వచ్చిన నేను. ఏం జాలక? పోరుజాలక. నువ్వు రమ్మంటే వచ్చిన లేదంటే నువ్వు వచ్చేదాన్ని కాదుక. కారణమేమి? ప్రార్థనలో విశ్వాసం లేదు. బైబిల్ ఏం చెప్తుంది? వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములను జరిగించిరి, సింహముల నోళ్లను మూసిరి, అగ్ని బలమును చల్లార్చిరి, బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధములో పరాక్రమశాలులై అన్యుల శేలులను పారా. కనుక ప్రార్థనలో విశ్వాసము. నా దేవుడు నా ప్రార్థనకు జవాబిస్తాడు. మత్తయి సువార్త 21వ అధ్యాయం లేదంటే 17వ అధ్యాయము 20-21 వచనాలు. 17వ అధ్యాయము శిష్యులు అడుగుతున్నారు, మేమెందుకు అద్భుతాలు చేయలేకపోయాము అనంటే, మీ అల్ప విశ్వాసము చేతనే. మీకు ఆవగింజంత విశ్వాసమున్న ఎడల మీకు అసాధ్యమైనది ఏది? ఈ మాట మొట్టమొదట బైబిల్లో ఎక్కడ ప్రస్తావన దొరికింది మనకు? అసాధ్యమైనది ఏది లేదనే మాట. అబ్రాముతో అన్నాడా? ఖచ్చితంగా చెప్పాలా, మళ్ళా చూడాలా. శారాతో అన్నాడు. ఎందుకు నవ్వు అక్క అంటాడు. నేను నవ్వలేదు అంటాడు. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా. ఇప్పుడు యేసు ప్రభు అంటున్నాడు, మీకు అసాధ్యమైనది ఏది లేదు. మీకు అసాధ్యమైనది కనుక ప్రార్థనలో పోరాడాలి, ప్రభుని అడగాలి. దేవుడు జవాబిచ్చేంత వరకు, మనం ఈ లోకం విడిచేంత వరకు అడుగుతూనే ఉండాలి. విసుగు ఉండకూడదు. యేసు ప్రభు అన్నాడు కదా, లూకాసు వార్త 18వ అధ్యాయం 1వ వచనములో, వారు విసుకక, గవర్నర్ కూతురు చెప్పాలి, వారు విసుకక నిత్యము. బైబిల్ అప్పుడప్పుడు చదువుతున్నావా? అమావాస్యకు ఒకసారి చదువుతున్నావా? ఎప్పుడెప్పుడు చదువుతున్నావు? నెలకు ఒకసారి చదువుతున్నావా? రోజు చదవాలి బైబిల్, రోజు ప్రార్థన చేయాలి. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయవలనని ఆయన వారికి ఉపమానము విసుకక. ఏదో ఎన్ని సంవత్సరాలు కడగబట్టి. ఇస్సాకు వివాహమైనప్పుడు 40 సంవత్సరాలు, పిల్లలు పుట్టినప్పుడు 60 సంవత్సరాలు. ఇస్సాకు భార్య గొడ్రాలు కనుక అతడు ఆమె విషయమై యెహోవాను ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేశాడు? మనోహ ఎన్ని సంవత్సరాలు? 30, 40, 50? ఇప్పుడు ఇట్లా లేదు, చెప్పు. ఎన్ని సంవత్సరాలు? 25 కదా? ఎన్ని సంవత్సరాలు? 20 సంవత్సరాలు ప్రార్థన చేశాడండి భార్య కొరకు. నువ్వు 20 నిమిషాలు చేయలేకపోతున్నావే. ఈ ఇంటికి నేను 18 సంవత్సరాలప్పుడు పరిచయమైన. ఈ ఇంటిలో వినబడే మొట్టమొదటి మాట ఏంటంటే, అన్న ప్రార్థన టైం అయింది లేదు. సరే, ఈ ఇంటిలో వినబడే మాట ప్రార్థనకు టైం అయింది లేదు. మరి మన ఇంట్లో పాలు వచ్చేంత వరకు లేకపోతున్నాం. ఇంటి ముందర పాలు తెచ్చుకోవడానికి మనం
ఇంటి ముందర పాలు తెచ్చుకోవడానికి వంతులు వేసుకుంటున్నాం మనం. అలాగైతే కుటుంబాలు వర్ధిల్లాలంటే ఉదయకాల ప్రార్థన ఉండాలి, వాక్య ధ్యానం ఉండాలి. అప్పుడు నీ కుటుంబము సర్వ సంపదలతో ఉంటుంది. ప్రార్థించాలి. ప్రార్థనలో విశ్వాసం, ఆవగింజంత విశ్వాసం మీకున్న ఎడల మీకు అసాధ్యమైనది ఏది? మొదటి యోహాను పత్రిక 5:14-15 ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యము ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించు అనున్నది. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారంగా అడగాలి, మన చిత్తానుసారంగా కాదు. ప్రభువా, కుమారు వాళ్ళ అమ్మ 3 అంకణాలు మిద్దె వేసింది ప్రభువా, నేను 7 అంకణాలు మిద్దె వేయాలా, 7 అంతస్తులు మిద్దె వేయాలా, ఆ పైన బట్టలు ఆరేస్తూ ఉండల్లా, ఆ కుమారు వాళ్ళ అమ్మ వచ్చి మా ఇంటికాడ వచ్చి ఉప్పు అడగల్లా, నేను లేనిపోనల్లా, అంతవరకు నాకు కథ తీరదు ప్రభువా. ఇది మన ప్రార్థన. మన ప్రార్థనలు ఏంటి అంటే ఇలాంటి ప్రార్థన. అందుకే యాకోబు పత్రికలు అంటాడు కదా, మీలో యుద్ధములో చెప్పు, నేను చెప్పినావా లేదా? మీలో యుద్ధములు వచ్చా రాదా? మీలో యుద్ధములు, పోరాటములు దేని నుండి కలుగుతున్నవి? మీ భోగేచ్ఛల నుండియే కదా. మీరు ఆశించుతున్నారు కానీ మీకు దొరుకుటలేదు. మీరు నరహత్య చేయుదురు, మత్సరపడుదురు, సంపాదించుకొనలేరు, పోట్లాడుదురు, యుద్ధము చేయుదురు కానీ దేవుణ్ణి అడగనందున మీకేమీ దొరకలేదు. ఒకవేళ అడిగినను మంచి ఉద్దేశముతో, మంచి ఉద్దేశమో దురుద్దేశమో? చెడు ఉద్దేశంతో అడుగుతున్నారు. మంచి ఉద్దేశముతో అడగాలి. ఆయన ఆశ్చర్యకరంగా ఇస్తారు. ఆయన అన్నాడు కదా, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టం అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. 3వ మాట, ప్రార్థనలో నిలకడగా ఉండాలి. కొలస్సీ పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. ప్రార్థనలో నిలకడ, ప్రార్థన యందు నిలకడగా. విశ్వాసీ జీవితంలో ప్రార్థనలో నిలకడగా ఉండాలి, తొందరపడకూడదు. నేను ప్రభు కొరకు కనిపెడుతున్నాను. దావీదు భక్తుడు అన్నాడు కదా, యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుచున్నాను. తొందరపడకూడదు, ఆవేశపడకూడదు. ప్రార్థన యందు నిలకడ. ఏలీ హన్నాతో ఏమన్నాడు? అమ్మాయి, నీవు చేసుకొనిన మనవి ఆయన నీకు అనుగ్రహించునుగాక అంటాడు. ప్రార్థన యందు నిలకడ. పదే పదే ప్రభువును అడుగుతూనే ఉండాలి. సారు ఉద్యోగం చేసే దినాలలో ఆర్థిక సమస్యలతో ఉన్నప్పుడు ఒకరు మిషన్ కుడుతూ ఉన్నారు, ఒకరు మంచం అడ్డ పెట్టుకొని ప్రార్థన చేస్తూ ఉన్నారు. అవన్నీ నేను కళ్ళారా చూసిన వాడిని. కుటుంబంలో ఎన్నో అవసరాలు ఉన్నాయి.
ఆ అవసరాల కొరకు ఒకరేమో మిషన్ కుడుతున్నారు, ఒకరేమో మంచం నిలబెట్టుకుని ఆ చాటున ప్రార్థన చేస్తున్నారు. ఆ చిన్న స్థలంలో ఆ సమస్యలు తీరడానికి. మళ్ళీ ఒకరైపోతే ఇంకొకరు. సరే, ప్రభుని అడుగుతూనే ఉండాలి. ప్రార్థన యందు నిలకడ, విశ్వాసమందు నిలకడ. అపోస్తలుల కార్యాలు 14వ అధ్యాయము 22వ వచనం. అతడు వచ్చి శిష్యుల మనస్సులను దృఢపరచి విశ్వాసమందు నిలకడగా ఉండవలనని మనము దేవుని రాజ్యములో ప్రవేశించాలి. విశ్వాసమందు నిలకడ, ప్రార్థన యందు నిలకడ. మరొక మాట, 1 కొరింథీ పత్రిక 16వ అధ్యాయము 13వ వచనములో. 16వ అధ్యాయం. పౌరుషము గలవారై ఉండుడి. మీరు చేసే ప్రతి పని ప్రేమతో చేయండి. యోబు గ్రంథంలో కొందరు ఉన్నారు ప్రార్థనా పరులు. వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, కానీ వాళ్ళ అభిప్రాయం ఏంటంటే, మేము ఆయనకు ప్రార్థన చేయట చేత మాకేం లాభం? చేస్తాం మేము. వీళ్ళు చేస్తున్నారు కానీ వీళ్ళకి ఏం కావాలంట? లాభం కావాలంట. అలాగా హన్నా ప్రవక్త లూకాసు వార్తలో 84 సంవత్సరాల వృద్ధురాలు దేవాలయముని విడువక ప్రార్థనలు, ఉపవాస ప్రార్థనలతో కాలము గడుపుచు ఇశ్రాయేలుల విమోచన కొరకు కనిపెట్టుచున్న వారితో ఆయనను గురించి మాట్లాడుతూ ఉందంట. ఆమె ఒక వృద్ధురాలు ప్రభుని గురించి, రక్షించబడ్డాం, ప్రభువులలో పాలు పొందుతున్నాం, విశ్వాసము కొనసాగుతున్నాం, కానీ పిలిచిన వారి గుణాతిశయములను ప్రకటిస్తున్నామా? ప్రభుని గురించి చెప్తున్నామా? నువ్వు డ్యూటీలో, నీ పనిలో, నువ్వు ఉన్న స్థలములో అక్క ఎందుకట్లా దిగులుగా ఉంటావు? ప్రార్థనకు రాక సంఘం నీ కొరకు ప్రార్థన చేస్తుంది. అక్క ప్రభుని నమ్ముకోక దేవుడు నీ ఇంట్లో నెమ్మదిస్తాడు. అక్క మీ ఆయన కూడా మాట్లాడక ఒకసారి రండి. సీరియళ్ళకైతే జమడకు ఒకదాని వెళ్తావా, ఇద్దరు వెళ్తారమ్మా? నేను రాత్రి చక్కగా భోజనం పెట్టిందండి. చక్కగా చపాతీలు, కోడి సీయలు. మరి సీరియల్ కొనేకి ఒకదాని వెళ్తావా, ఇంకోరిని తోడుగా తీసుకుంటావా? మీరు రాని పదాన్ని ఏమి సీరియల్ కొనుక్కోలేదు. మీరే ఫంక్షన్ ఉంటుంది, కొనేది నువ్వే, కట్టుకునేది నీవే. సెలక్షన్ అయితే అక్క నువ్వు నల్లకు నువ్వు సరిపోదక్క, అందుకే మీరు తెచ్చుకోండి. దానికైతే ఎంత బాగా తెచ్చుకుంటామో చూడు. ప్రభుని గురించి చెప్పడానికి, మందిరానికి నడిపించేకి చూసారా? దేవుని సన్నిధికి మనం నడిపించాలి. ఇతరులను, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు. దావీదు ఏమంటాడంటే, నీ మందిరానికి నడిపించిన సంగతి ఒకసారి జ్ఞాపకం చేసుకో అంటాడు. మరొక మాట అంటాడు, యెరూషలేమా మా పాదములు నీ గుమ్మములలో కనబడుచున్నవి. దేవుని సన్నిధికి నడిపించాలి కనుక ప్రార్థనలో నిలకడగా, విశ్వాసమందు నిలకడ, ప్రార్థనలో పట్టుదల. రోమాపత్రిక 12:12 ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి. విశ్వాస జీవితములో యాకోబు
మగసిరి గలవాడై అతడు దూతతో పోరాడి జయము పొందెను. అతడు కన్నీరు విడిచెను, అతడు బతిమాలెను, అతడు దేవుని దూతతో పోరాడాడంటే యేసు ప్రభు. ఆదికాండం 30:24 వచనంలో ఒక్క నరుడు తెల్లవారు వరకు పెనుగులాడెనని ఒక్క మాట ఎక్కడ కనపడుతుంది. మిగతా మాటలు ఎక్కడ కనపడుతుందంటే హోషేయ గ్రంథం 12వ అధ్యాయము 3వ వచనంలో కనపడుతుంది. యాకోబు తల్లి గర్భము నుండి మగసిరి గలవాడే సహోదరుని మడిమెన అతడు దూతతో పోరాడి జయము పొందే. నీ ప్రార్థనలన్నీ సఫలం కావాలి అంటే నువ్వు ప్రార్థించేది నేర్చుకో, ప్రభుని అడిగేది నేర్చుకో. ప్రార్థనలో పట్టుదల, ప్రభుని అడగడం మానకూడదు. ప్రభుని అడుగుతూనే ఉండాలి. దేవుడే ఆశ్చర్యకరంగా ప్రతి అక్కర తీరుస్తాడు. ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండాలి. విశ్వాస జీవితములో లోక సామెత ఉంది. ఏమి లోక సామెత? సంసారం గుట్టు వ్యాధిరట్టు. కుటుంబములో ఎన్ని బలహీనతలున్నా వింటారు కదని జీరాసు గారు జగన్ కాళీకి చెప్పాడు అనుకో, తెల్లారలకలే వదిలాలకలా అంటించేసి ప్రతి సమస్యలో ప్రభుని అడగాలి. పౌలు గారు ధైర్యం ఇస్తూ ధైర్యపరిచాడు కదా, దేనిని గూర్చి చింతపడకుడి, ప్రతి విషయమునందు ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతా పూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేసి ప్రభు నడుగు. ఆశ్చర్యకరంగా దేవుడు ఇస్తాడు. ప్రతి అవసరము తీరుస్తాడు. అడుగు వాటి కంటే, ఊహించు వాటి కంటే అత్యధికముగా ధారాళముగా ఇచ్చు దేవుడు. సొలొమోనా, నువ్వు జ్ఞానాన్ని అడిగావు, నేను చెప్తున్నా చూడు, ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయినను వీటిని కూడా నీకు, మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయము 12-13 వచనాలు చదవాల్సిన పని లేదు. వీటిని కూడా నీకు ఇచ్చుచున్నాను. ప్రార్థనలో ఏక మనస్సు ఏమండాలి? ఏకత్వం ఉండాలి. అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయం 14వ వచనములో వారు మేడ గది పైన 120 మంది ఏకాత్మతో ఏక మనస్సుతో, చదవండి అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయం 14వ వచనం, వీరందరూ అది ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థిస్తూ ఉండిరి. సమయం దొరికినప్పుడల్లా హైదరాబాదులో అపార్ట్మెంట్కు ఒక ఆయన వాచ్మెన్గా ఉంటాడు. నేను వెళ్ళి ఆయన ఇంటి పైన మందిరము, కింద ఫ్యామిలీ, నేను బ్యాగ్ పైన పెట్టింటాను. ఆయన ఉదయాన్నే రాత్రి వాచ్మెన్ డ్యూటీ చేసి ఉదయం టిఫిన్ చేసుకొని పైకి వస్తాడు. ఆయన ప్రార్థన చేస్తుంటాడు, దైవజనుని పిలుస్తుంటాడు, పొదామురా అని. నా బ్యాగ్ ఉంటే, అయ్యో ఆయన ప్రార్థన పని రావయ్యా, ఎత్తుకొని పోరురా అనేవాడు. ఆయన 10 నుండి
దాదాపు 1 గంట వరకు ప్రార్థన చేసి వెళ్ళిపోతాడు. ఒక్కడు వచ్చి రాత్రంతా డ్యూటీలో ఉంటాడు, మళ్ళీ పగలంతా సంఘ క్షేమం కొరకు ప్రార్థన చేసిపోతాడు. మన ప్రార్థనలు ఎవరింటారక్క? పెద్దక్క చేసే, చిన్నక్క చేసే కదా, అలా కాదు. సమయం దొరికినప్పుడల్లా నువ్వు ప్రార్థన చేయి. విశ్వాస గృహం వర్ధిల్లునట్టు, అనేక ఆత్మలు చేర్చబడినట్లుగా, సంఘము దినదినము క్షేమాభివృద్ధి చెందినట్లుగా, సంఘములోని యవనస్తులు లేచి ప్రభుని గురించి ప్రకటించినట్లుగా మాకు అద్య బోధకులు వద్దు ప్రభువా. యెషయా ప్రవక్త అన్నాడు కదా, మా నిమిత్తం ఎవడు పోవును అన్నప్పుడు మనోహర్ మద్రేడు పంపుదామా, ఓబులేసుడు పంపుదామా అని అనలేదు. ఏమన్నాడు యెషయా ప్రవక్త? ఏమన్నాడు? జమడకు పోతా అన్నాడా? నేనున్నాను, అది కావాలన్నా. నేనున్నాను, నన్ను పంపుము. కనుక సంఘములోని యవనస్తులు వాళ్ళు కూర్చొని బండలు అరిగిపోతున్నాయి, కానీ బండలాంటి హృదయం కలగడం లేదు. నేనున్నాను, నన్ను పంపుము. సుప్రభు మా సంఘములు ఎందరో ఉన్నారు, వాళ్ళు కార్యం జరిగించినాయి. వాళ్ళు మారు మనసు పొందిన వాళ్ళు, వాళ్ళు ప్రభువులలో పాలు పొందేవాళ్ళు. ఇదిగో ఆదివారం నా పొద్దు ప్రభు దినమున ఒక 10 నిమిషాలు చెప్పుకున్నట్లుగా మీ కృపను దయించి. అర్థమైందా? నేనున్నాను, అది కావాల మన ఉద్రాల సంఘంలో, మా సంఘంలో కూడా. నేనున్నాను, నేను వాడబడు. దేవుడు వాడుకొని అర్హమైన పాత్రగా. ఎస్తేరుతో అదే కదా ఏమన్నాడు? ఎస్తేరుతో మొర్దెకై ఏమన్నాడు? ఎస్తేరుతో నువ్వు గట్టిగా చెప్తే బస్సు పోతా చూడు అంటున్నాడు ఆయన. నీవు ఈ సమయమందు వచ్చితివేమో ఒకసారి నువ్వు చూసుకో. నువ్వే అవసరం పడినావు, ఎవరో కాదు. ఒకవేళ నేనేది అనుకుంటే యూదులకు సహాయము అది, కానీ నువ్వు ముఖ్యమన్నాడు. యేసు ప్రభువా మా సంఘములో యవనస్తులు లేవనెత్తి వారు ఏకాత్మతో, ఏక మనస్సుతో, ఏక తాత్పర్యము కలిగి యెషయా గ్రంథం 3వ అధ్యాయం మొదటి 2 వచనాలలో వారు ఏక మనస్సుతో దేవాలయం కట్టుటకు వచ్చారు. 3వ అధ్యాయం 1వ వచనం చదువు మనోహర్. మత్తయి సువార్త పక్కన ఉంటారు చూడు, యెషయా గ్రంథం. జనులు ఏక మనస్సు కలిగిన వారై చదవాలి. ఏక మనస్సుతో వారు ఏక మనస్సుతో ప్రార్థిస్తున్నారు. ఏక మనస్సుతో వారు దేవునికి బలులు అర్పించడానికి బలిపీఠము కట్టారు. నెహెమ్యా కాలంలో ఏకాత్మతో, ఏక మనస్సుతో ఈ పని నీ ఆధీనంలో ఉన్నది, రమ్ము, మేము నీకు తోడుగా ఉన్నాము అని. యోనాతాను పనివాడు, ఎరా మన యుద్ధానికి పోదామా? కొద్ది మంది చేత నేను
అనేకుల చేతనైనను దేవుడు విషయం ఇస్తాడు కదా అంటే వాడు అంటాడు, అయ్యా నీ మనసులో ఉండేదంతా నెరవేర్చు, నీ ఇష్టానుసారముగా నేను నీతో ఉన్నాను అన్నాడు. ఏమన్నాడు? నీ ఇష్టానుసారంగా నీకు నేను తోడుగా ఉన్నా. అది కావాలి మనం. ఈ 2026 ఇంకా అద్దె బోధకులు చిన్నగా గతించిపోవాలి. వాళ్ళ బడాయిలు చూచు సాలైపోయింది. మనం నడవగలిగిన కొలది నడిపించుకుందాం. యాకోబు ఏశావుతో సమాధానం అన్నాక ఏశావు అంటున్నాడు, పద పొద్దు పోతుంది, మనం పోయి చక్కగా భోజనం. అన్నయ్య మీరు వెళ్ళండి అన్నయ్య, ఈ ఒడిగా నడిపిస్తే ఇందులో పాలించే తల్లులు గొర్రె పిల్లలు ఉన్నాయి, అవి ఒడిగా పరిగెత్తితే చనిపోతాయి. నడవగలిగిన కొలది నేను నడిపించుకొని వస్తాను అన్నాడు. మన సంఘంలో బిడ్డలను మనమే తయారు చేసుకున్నాం. సార్ గంధం దేవదానం సార్ రేపు ఆదివారం వస్తారా? మీరు రాలేండి సార్, నాకు తెలిసి. సార్ మంగళపతి మీరు వస్తారా? నేను రాలేనండి, ఈసారికి రేపు నెలలో చూస్తామండి. ఇవన్నీ పక్కన పడేసేయాలి. నేనున్నాను, నన్ను పంపు. దేవుని సన్నిధిలో ప్రార్థించుట ఒక వరం, ఒక భాగ్యం. పాట పాడుట ఒక భాగ్యం. దేవుని వాక్యం ప్రకటించుట ఒక భాగ్యం. మందసం ఒబేదేదేమి ఇంటిలో ఉంటే అతనింటి వారిని అతను కలిగిన సమస్తమును ఏం చేశాడు? దేవుడు ఆశీర్వదించెను. ప్రార్థనలో కృతజ్ఞత. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం చివరిలో ఉంటుంది. ప్రార్థనలో కృతజ్ఞత ఉంటుంది. దేవుడు చేసిన ప్రతి దానిని బట్టి ఆ 10 మందిలో 10 మంది కుష్ఠరోగులు బాగయ్యారా? బాగాలేదా? బాగయ్యారా? బాగాలేదా? మరి ఎంతమంది కృతజ్ఞత చెప్పారు? 2, 3, 4? ఎంతమంది? ఎంతమంది? అక్కడ కాదు, ఇక్కడ చూడు. ఒక్కడు వచ్చాడండి. తన కలిగిన స్వస్థతను చూసి వాడు పరిగెత్తుకొని వచ్చి ఆయన పాదముల మీద పడి ఆయనకు కృతజ్ఞతాస్థుతిలో వాడు సమరయుడు. ఆ 9 మంది ఎక్కడ అంటున్నాడు దేవుడు? ఆ 9 మంది వరుసలో ఉన్నావా? నువ్వు ఒకరి వరుసలో ఉన్నావు. దేవుడు చేసిన ప్రతి దానిని బట్టి ప్రభువును స్తుతించాలి. గృహాలలో స్తుతి కూడికలు ఉండాలి. గృహాలలో ప్రార్థన కూడికలు ఉండాలి. గృహాలలో నీతిమంతుల గృహాలలో రక్షణ కూర్చిన సునాదము. తప్పిపోయిన తండ్రి ఏమన్నాడు తన కుమారుని గురించి? తప్పిపోయిన నా కుమారుడు నా ఇంటికి వచ్చాడు, ఈరోజు నాతో పాటు మీరు కూడా ఈ విందులో పాలు పొందండి అని. కుటుంబాలలో నీతిమంతుల గుడారములలో రక్షణ కూర్చిన సునాదము వినపడును. ప్రార్థనలో విజ్ఞాపన ఉండాలి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం. ఎఫెసీలకు రాసిన పత్రిక 6:18. ఆత్మ వలన ప్రతి సమయమందు ప్రతి విధమైన ప్రార్థనలను విజ్ఞాపనలను చేయుచు. ప్రతి విధమైన ప్రార్థనలు విజ్ఞాపనలు. నెహమ్యా అత్యున్నతమైన పదవిలో ఉన్నాడు. షూషాను కోటలో ఉన్నాడు. ఉన్నతమైన ఉద్యోగం కలిగి ఉన్నాడు. మనస్సు దేవాలయం మీద. ఎప్పుడైతే దేవాలయం కాల్చబడిందో, నేను ఈ మాటలు వినినప్పుడు కొన్ని దినములు ఉపవాసం ఉండి
ఆకాశం మందిని దేవుని ఎదుట నేను విజ్ఞాపనము చేసి తిని. ఎస్తేరుతో రాజుగారు అంటున్నారు, ఎస్తేరు నీ విజ్ఞాపనము ఏమిటి? కనుక విశ్వాస జీవితంలో ప్రార్థన మెలకువలో ఉండాలి, ప్రార్థనలో విశ్వాసం ఉండాలి, ప్రార్థనలో నిలకడగా ఉండాలి, ప్రార్థనలో పట్టుదల ఉండాలి, ప్రార్థనలో ఏక మనస్సు ఉండాలి, ప్రార్థనలో విజ్ఞాపన ఉండాలి, ప్రార్థనలో కృతజ్ఞత ఉండాలి.